అనలేదు అన్న కోపం పెట్టుకొని తిట్టిండట ఇప్పుడు. అయితే ఇప్పుడు రమణన్నని మేము బాధతోని రమణన్న గాడు అంటే నువ్వు నన్ను లంచోడు కన్నావు కదా. బీజేపీ సిద్ధాంతాలు లంచోడు కని మనం నేర్పిస్తుందా చెప్పండి అన్న. అయితే నువ్వు లంచోడు కని అంటావా? అయితే లంచోడు కంటావా అన్న? అయ్యవకి ఓడైనా అయ్యవకే ఊడతారు కదా. అయితే లంచోడు కని అంటావా నువ్వు? బీజేపీ నేర్పిస్తుంది ఇదే నా సిద్ధాంతం. రమణన్న చెప్తున్నాడా అందరినీ లంచోడు కని తిట్టుమని? మరి నువ్వు ఎట్లా అన్నావు? లంచోడు కని ఎట్లా అన్నావు? నువ్వు మేము తాగి ప్రెస్ మీట్ పెట్టామని నువ్వు ఎట్లా అన్నావు? మేమే కదా మా అందరి ఇల్లు సంకనాకి పీకినాయి కదా. మా అందరి ఇల్లు సంకనాకి పీకినాయి కదా. ఏడా నువ్వు రా అన్న. మీరు వెంచర్కి రండి, మీరు వెంచర్కి రండి, మేము మాట్లాడతాం. ఇక్కడ ధర్నా చేస్తాం, మీరు వచ్చే వరకు ధర్నా చేస్తాం. ఇన్ని చేస్తాం, ధర్నా చేస్తాం, మీరు వచ్చే వరకు ఇన్ని. స్థానికంగా వస్తే ఇక్కడ పరిస్థితి ఏందనే తెలుస్తుంది అనలేదు అన్న. కోపం పెట్టుకొని తిట్టిండట ఇప్పుడు. అయితే ఇప్పుడు రమణన్నని మేము బాధతోని రమణన్న గాడు అంటే నువ్వు నన్ను లంచోడు కన్నావు కదా. బీజేపీ సిద్ధాంతాలు లంచోడు కని మనం నేర్పిస్తుందా చెప్పండి అన్న. అయితే నువ్వు లంచోడు కని అంటావా? అయితే లంచోడు కంటావా అన్న? అయ్యవకి ఓడైనా అయ్యవకే ఊడతారు కదా. అయితే లంచోడు కని అంటావా నువ్వు? బీజేపీ నేర్పిస్తుంది ఇదే నా సిద్ధాంతం. రమణన్న చెప్తున్నాడా అందరినీ లంచోడు కని తిట్టుమని? మరి నువ్వు ఎట్లా అన్నావు? లంచోడు కని ఎట్లా అన్నావు? నువ్వు మేము తాగి ప్రెస్ మీట్ పెట్టామని నువ్వు ఎట్లా అన్నావు? మేమే కదా మా అందరి ఇల్లు సంకనాకి పీకినాయి కదా. మా అందరి ఇల్లు సంకనాకి పీకినాయి కదా. ఏడా నువ్వు రా అన్న. మీరు వెంచర్కి రండి, మీరు వెంచర్కి రండి, మేము మాట్లాడతాం. ఇక్కడ ధర్నా చేస్తాం, మీరు వచ్చే వరకు ధర్నా చేస్తాం. ఇన్ని చేస్తాం, ధర్నా చేస్తాం, మీరు వచ్చే వరకు ఇన్ని. స్థానికంగా వస్తే ఇక్కడ పరిస్థితి ఏందనే తెలుస్తుంది